హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు వీడియోలో నా స్టైల్లో వెజిటేబుల్ బిర్యానీ ఆర్ వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో అందరూ ఒక్కొక్క రకంగా చేస్తుంటారు కదా, సో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ దానికి వచ్చేసి ఆనియన్ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను, దాని తర్వాత ఒక టమాటో తీసుకున్నాను, 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అలానే క్యారెట్ తీసుకున్నాను, పచ్చి బఠానీ తీసుకున్నాను, ఉల్లగడ్డ తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా బీన్స్ కానీ ఇంకేదన్నా ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మసాలా తీసుకున్నాను, బిర్యానీకి వేసే మసాలాలన్నీ నేను ఇక్కడ ప్లేట్లో తీసుకున్నాను. బిర్యానీ ఆకు, లవంగాలు, పట్టా, లవంగం, అవన్నీ యాలకులు అవన్నీ తీసుకున్నాను. కొద్దిగా షాజీరా కూడా యాడ్ చేసుకున్నాను దాంట్లోనే. తర్వాత జీడిపప్పులు, కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను. బియ్యం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బిర్యానీ ఆకు మనం ఏమైతే మసాలాలు తీసుకున్నామో అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. జీడిపప్పుతో కూడా అన్నీ మొత్తం వేసేసుకుంటున్నాను. మనం తినేటప్పుడు మనము కరివేపాకు కానీ, కొత్తిమీర, పుదీనా ఆకులు, పచ్చిమిరపకాయలు ఇవి ఏవి తీసి పక్కన పెట్టేయకుండా పిల్లలు కూడా కానీ మనం కూడా కానీ ఈ బిర్యానీ ఆకులు, ఈ మసాలా ఐటమ్స్ అన్నీ వేరుకుంటూ ఉంటాం కదా తినేటప్పుడు. సో అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా నేను అన్నిటినీ మిక్సీకి వేసి చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేనైతే బిర్యానీ ఆకు, లవంగము, పట్ట, బిర్యానీ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసుకున్నాను. జీడిపప్పులు, అలానే పుదీనా ఆకులు, దాని తర్వాత వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాను మిక్సీ జార్లో. దాంతోపాటు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో అవి కూడా వేసేసుకుంటున్నాను. అండ్ లాస్ట్లో టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటోలన్నీ వేసుకున్నాక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న దాంట్లో జస్ట్ కొద్దిగా మాత్రం ఫ్లేవర్ కోసం కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ వేసి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఆ పేస్ట్ అయితే నేను ఇక్కడ సపరేట్ తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు నేను చూపించినట్టు మొత్తం మసాలాలతో పాటు మిక్సీ పట్టేసుకున్నామంటే పిల్లలు కానీ మనం కానీ తినేటప్పుడు అది వేరుకోవాలి, ఇది వేరుకోవాలి, పక్కన పెట్టాలి అన్నది ఏం ఉండదు. హ్యాపీగా అన్నీ తినేసేయచ్చు. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను కదా, దాంట్లోనే నెయ్యి కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. అది కొంచెం వేడవగానే కొద్దిగా జీలకర్ర, అలానే కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆయిల్ కూడా చాలా తక్కువ యూజ్ చేశాను, ఎక్కువేం యూజ్ చేయలేదు. సో ఆవాలు, జీలకర్ర రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత, వేగిన తర్వాత నూనెలో ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఇది చేయడం చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకైనా లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్ కన్నా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా ఎవరికైనా సరే చాలా తొందరగా చేసేసుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేస్తాం కాబట్టి హెల్తీ రెసిపీ కూడా. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. సో మీరు క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను బిగినర్స్ ఎవరన్నా చూస్తే కూడా వంట రాని వాళ్ళు, కుకింగ్ రాని వాళ్ళు ఎవరన్నా కొత్తగా చూసి నేర్చుకోవాలన్నా కూడా యూజ్ అవుతుందని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఆల్రెడీ మొత్తం అంతా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు స్కిప్ చేసి అయినా కూడా చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ మొత్తం అదంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మనం టమాటోలు వేయించుకోవడము, పుదీనా కొత్తిమీర అవి వేసుకోవడం అలా ఏం ఉండదు. సో మొత్తం పేస్ట్ చేసేసినాం కాబట్టి ఆ పేస్ట్ మనం ఎంత ఫ్రై చేస్తామంటే ఎంత బాగా ఫ్రై చేస్తే మనకు ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది. ఇది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కొద్దిసేపు మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ దాంట్లోనే ఉంది కాబట్టి మనం బాగా ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా సపరేట్ అవుతుంది కదా, ఈ టైంలో క్యారెట్ బఠానాలు అవన్నీ ఉన్నాయి కదా, సో అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులోనే బీన్స్ కానీ తర్వాత కాలీఫ్లవర్ కానీ ఇలాగా మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితో నేను చేసి చూపిస్తున్నాను ఇప్పుడు. సో క్యారెట్ యాడ్ చేసుకున్నాను, దాని తర్వాత పచ్చి బఠానీ వేసుకున్నాను. పచ్చి బఠానీ కూడా వేసుకున్న తర్వాత ఉల్లగడ్డలు ఆల్రెడీ కట్ చేసి వాటర్లో వేసాను, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందని. సో ఉల్లగడ్డలు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మసాలా అంతా మనం వెజిటేబుల్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి కింద అడుగు కట్టినట్లు ఉంటుంది, కానీ ఏం అవ్వదు. మనం తర్వాత రైస్ వాటర్ అన్నీ మిక్స్ చేస్తాం కాబట్టి సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు అలానే కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను, మసాలాలు వేసుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసి ఒకసారి బాగా మసాలాలన్నీ ఆ వెజిటేబుల్స్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం ఇందాక రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, సో వాటర్ అంతా తీసేసి రైస్ మాత్రమే వేస్తున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే చేస్తున్నాను, బాస్మతి రైస్ ఏం యూజ్ చేయడం లేదు. మీకు కావాలంటే సేమ్ ప్రొసీజరే బాస్మతి రైస్లో అన్నా కూడా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ రైస్లో అన్నా కూడా చేసుకోవచ్చు. ఏ రైస్ అయినా కూడా టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. ఇప్పుడు రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ మసాలా మొత్తం రైస్లో బాగా మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకున్నామంటే మనకు మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది. చేయడం చాలా ఈజీనే, కట్ చేసి పెట్టేసుకున్నామంటే. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ తీసుకుంటున్నాను, 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని మీకు సాల్ట్ ఏదన్నా సరిపోకపోతే ఈ టైంలో చూసి సాల్ట్ వేసుకోండి. దాని తర్వాత లాస్ట్లో నేను ఇక్కడ కొద్దిగా ఉప్పు సరిపోలేదని కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. దాని తర్వాత గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత బిర్యానీ మసాలా, ఇవన్నీ ఆప్షనల్ మాత్రమే, మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. సో అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్లో మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవడమే. 2 విజిల్స్ పెట్టామంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. 2 విజిల్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ప్రెషర్ పోయిన తర్వాత. సో మనకు రైస్ అనేది బాగా కుక్ అయిపోయింది అండ్ ఎక్కడ అడుగు కట్టడం కానీ మాడిపోవడం కానీ ఏమీ లేదు. సో చూస్తున్నారు కదా, మన వెజిటేబుల్ రైస్ అయితే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది.
మీకు కావాలంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే అలానే కూడా తినచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ. సో వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్ బిర్యానీ ఏదైనా అనొచ్చు. సో మీకు ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.